ఉపాధి హామీ పథకం రైతులకు మేలు చేసేదిగా ఉండవలేను. ఈ ఉపాధి హామీ పథకం దండలకి పనిచేసి 4 తట్టలు మన్నేసి వంకలో దండలు చేసేదాని కొద్దీ రైతుల పొలాల్లో పనిచేస్తే రైతులకు చాలా బాగుంటుంది. రైతు కూలీలు దొరక్క నానా కష్టాలు పడుతున్నాడు. ఈ సెంట్రల్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కొంచెం ఆలోచిస్తే, రైతుల గురించి ఆలోచిస్తే బాగుంటుంది. ఇప్పుడు వాళ్ళకు ఉపాధి కల్పించడానికే కదా ఆ కాలువలు దండలు చేసేదాని కొద్దీ చేనులోన రైతులకు చేస్తే రైతులకి బాగుంటుంది, అటు వాళ్ళకు ఉపాధి కల్పించినట్లుంటుంది. చేనులో కలుపులు ఉన్నప్పుడు కలుపు తీయడం, కోతలు వచ్చినప్పుడు కోతలు కోయటం, పత్తి తీసేటప్పుడు పత్తి తీయడం, ఇటువంటి పనులప్పుడు రైతులకు చాలా కష్టం. కూలీలు దొరకడం లేదు, రైతులు నష్టపోతున్నారు. దీన్ని గురించి ఆలోచించవలసిందిగా రైతులు చాలామంది కోరుతున్నారు. ఈ పథకము ఇలా చేస్తే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆ బీళ్ళలో పనిచేసేదాని కొద్దీ దానికి అక్కడ ఎవరికి ఉపయోగం లేదు. వాళ్ళకు ఉపాధి మాత్రం కలుగుతుంది, కానీ ఆ ఉపాధి నుంచి దానికి వేరే విధంగా ఏమి లాభం అంటూ లేదు. ఇదే రైతులకి కూలీలకి పంపించినారనుకో, రైతుకి కూలీల భారం తగ్గుతుంది. అందుకోసమని ఒక్కసారి ఈ గవర్నమెంటు, రాష్ట్ర ప్రభుత్వం, సెంట్రల్ ప్రభుత్వం ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి రైతులకు అనుసంధానం చేస్తే చాలా బాగుపడతారు రైతులు. దీని గురించి ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళని ఆ బీళ్ళలోన, ఆ దండల్లోకి, ఆ కాలువలకి చేపిస్తే ఏమీ ఉపయోగం లేదు. రైతు చాలా నష్టపోతున్నాడు. ఫస్ట్ రైతుని గురించి ఆలోచించండి. ఇదే రైతు పొలం చేసుకోలేక ఎత్తి పెడితే అప్పుడు తిండి లేక ఏమి తిని బతుకుతారు? ప్రతి రైతు వ్యవసాయం అనేది ఎత్తి పెడితే అప్పుడు నష్టపోయేది ఎవరు? దాని గురించి ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటే మంచిది.